హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా ఫ్రెండ్స్? BHEL పెద్దమ్మ గుడి. చూడండి ఎంత పెద్ద గుడో. ఇది ఏరియాలో అందరికీ తెలిసే ఉంటుంది. నేను అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా వస్తాను. ఈరోజు సండే కదా, వెళ్ళాను అమ్మవారిని దర్శించుకుందామని. లేట్ వెళ్ళాం కాబట్టి జనాలు ఎక్కువ ఏం లేరు. చూడండి అన్ని దేవుళ్ళు ఉంటాయి పైన కాంపౌండ్ వాల్ పైకి. చూడండి ఇంకా ఈ గుడికి ఆపోజిటే BHEL కంపెనీ. చూడండి, ఇది నాకు ఎప్పటి నుండో తెలుసు, చిన్నప్పటి నుండి. BHEL జాబ్ అనమాట, అమ్మ వాళ్ళ అన్న. అప్పటి నుండి వచ్చేవాళ్ళం. ఇదంతా తెలిసిన ఏరియా కాబట్టి మన ఊరే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. BHELలో ఏది చూసినా కూడా. గుడి లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ సండే వస్తే అందరూ మేకలు కోళ్ళు కోసుకొని ఇక్కడ వండుకొని తింటారు, మొక్కుబడి ఉన్నోళ్ళు. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం దేవుణ్ణి. చూడండి, పెద్దమ్మ వారి దేవాలయం. లోపలికైతే ఎంటర్ అయ్యాము. బయట జనాలు కనవలేరు కానీ లోపలైతే అమ్మవారికి బియ్యం పోస్తున్నారు అనమాట. లోపల బాగానే మంది ఉన్నారు. ఈరోజు సండే కదా. దగ్గరకైతే వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ముందు ఒక గుడి ఉంటుంది కదా, అక్కడ మొక్కుకొని మెయిన్ గుడి లోపలికైతే వెళ్తున్నాను. వచ్చే వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు. లైన్లో అయితే నిలబడ్డాను. చూడండి, అమ్మవారు హారతి టైం అన్నమాట. కరెక్ట్ టైంకి వెళ్ళాను. అమ్మవారి హారతి. ఇంకా ఒకళ్ళు కోడికి వస్తున్నారు. చూడండి, మొక్కుకున్నారేమో. ఇంకా మొక్కుకొని మేము బయటకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని. ఇక్కడైతే ఒకరు కోడిగా వస్తున్నారు. ఇంకా అక్కడ కూర్చొని తింటున్నాం ప్రసాదం. నేను మా ఆయన వెళ్ళామన్నమాట. శనగలు ఇచ్చారు ప్రసాదం, ఒక స్వీట్, హల్వా శనగలు. అవి తినుకుంటూ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. చూస్తారా ఫ్రెండ్స్? వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్. దూరం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ వాళ్ళకైతే అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. ప్రతి ఒక్క గుడి ఉంటుంది అన్నమాట మన BHELలో. ఇక్కడ వినాయకుడు ఉంటాడు ఈ గుడిలో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.